భరత్ భరత్ ఏమిట్రా త్యాగు, ఏమైంది? డాక్టర్ అమ్మ వాళ్ళ నాన్నతో గొడవపడి పట్టణం వెళ్ళిపోతుందంట. అలాగా? హే రాముడు భీముడు, రాముడు భీముడు త్వరగా. డాక్టర్ రోజా వెళ్ళిపోతున్నారా? అవును. నేను ఈ ఊళ్ళో ఎందుకు ఉండాలి, ఎవరి కోసం ఉండాలి? మీరిచ్చే మందు కోసం, మీరు చేసే వైద్యం కోసం, గుండెల్లో ఆశల్ని, కళ్ళల్లో ప్రాణాల్ని నిలుపుకుని మీ దగ్గరకు వచ్చే పేదవాళ్ళ కోసం ఉండాలి. అవును రోజా, మీ చదువు, మీ శక్తి ఈ ఊరి పేద ప్రజలకు ఉపయోగపడాలి. మీకు ఇక్కడ ఏ లోటు రాకుండా చూసుకునే బాధ్యత నాది. నాతో రండి ప్లీజ్. వస్తాను. రోజా, ఏమిటి నువ్వు చేస్తున్న పని? డాక్టర్ గా నేను చేయాల్సిన పని. సరే, ఇంటికి వెళదాం పద. ఆ ఇంట్లో నేను అడుగు పెట్టను. పోనీ హాస్పిటల్కి వచ్చి వైద్యం చేయి. అది డబ్బున్న వాళ్ళ ఆసుపత్రి. అక్కడ డబ్బు కోసం వైద్యం చేయడం కంటే పేదవాళ్ళకి వైద్యం చేయడంలో ఎంతో ఆనందం ఉంది. వైద్యంతో పాటు మాటలు కూడా నేర్చావన్నమాట. నిన్ను బలవంతాన్ని ఇచ్చుకెళ్తాను. ఏం చేస్తావో చూస్తాను. ఆగు నాన్న, నేనిప్పుడు మేజర్ని. నా ఇష్టాలు నావి. నన్ను ఆజ్ఞాపించే హక్కు, అధికారం మీకు లేదు. పదరాముడు. అయ్యా ఓ చిన్న సలహా. మీ ముగ్గురు గోకి గోకి నా చేతులు పుళ్ళు అయిపోయాయి, కానీ మీరిచ్చిన సలహా ఒక్కటైనా నెరవేరిందా? మళ్ళీ ఈసారి గోకారో మీ ముగ్గురికి గుళ్ళకి ఇచ్చేస్తాను. జాగ్రత్త. చెల్లియో చెలకో తమకు చేసిన అప్పులు తీర్చిరల్లరు. వీళ్ళెవరూ నాకు నమస్కారం పెట్టట్లేదు. ఇది మన ఊరేనా, లేక పొరపాటున వేరే ఊరేదైనా వచ్చాము? ఊరు మనదే బాబు, కానీ బంగారు కాసు లాంటి తమ పలుకుబడి 100 రూపాయలాగా అంత చప్పపడిపోయింది బాబు. ధాన్య బస్తాలేవిరా, అయ్యగారు తమ అప్పు కింద తీసుకెళ్ళడానికి వచ్చారు. ఇక్కడెందుకుంటాయి? పట్నంలో సహకార సంఘ దుకాణాల్లో ఉంటాయి. ఎరా, కొత్త మాటలు వినిపిస్తున్నాయి. ఏమిటి సంగతి? ఏముంది, మా పొలంలో మా కష్టం మీద పండించుకున్న ధాన్యాన్ని పట్టణంలో సహకార సంఘానికి అమ్మేశాం. రే, వీళ్ళు మదమే కేడుస్తున్నారు కానీ తోలు బడి మీద ఏంట్రా? నాగరాజు, ఈ ఊరు నీ బాబుదా, నీ తాతదా, నీ ముత్తాతదా? ఏరా, తమను ఎంత మాట అన్నాడండి? నన్ను ఎలా అంటావా? నాగరాజు, గౌరవం అనేది ఇచ్చి పుచ్చుకోవాలనుంటే ముందు నువ్విచ్చి తీరాలి. పేదోడైనా పెద్దోడైనా ఎదుటివాడు కూడా మనిషినని గుర్తించాలి. డబ్బు ఆస్తి ఉంది కదా అని బలంతో జులుం చలాయిస్తే పిల్లి కూడా పెద్ద పులే తిరగబడుతుంది. నీ దగ్గర అప్పు తీసుకున్నందుకు వీళ్ళు పండించిన పంటనంతా నీకిచ్చి నష్టపోవాలా? వీళ్ళ కష్టార్జితం గంగపాలు కావాలా? ఈ అన్యాయాన్ని, అక్రమాన్ని తరతరాలుగా చేస్తూ పేదల్ని దోస్తూ పైగా ఆనవాయితీ అంటూ వీళ్ళందరినీ నీ చెప్పుల కింద నలిగేటట్లు చేస్తావా? నాగరాజు, నేను వీళ్ళల్లో ఆలోచన లేపి వీళ్లలో అణిగి ఉన్న ధైర్యానికి ఊపిరి పోశాను. వీళ్ల పంటను పట్నంలో ఎక్కువ ధరకు అమ్ముకునేటట్లు చేశాను. మరి నా అప్పు సంగతి ఏమిటి? వీళ్లు పట్నంలో అమ్ముకున్న సొమ్ములోంచి న్యాయమైన వడ్డీతోనే ముఖాన కొడతారు. అంతేకాదు, మిగిలిన సొమ్ముతో కడుపు నిండా తింటారు. ఇక మీదట పట్నంలో బ్యాంకుల్లో సరసమైన వడ్డీలకు అప్పు తెచ్చుకుంటారు. నా ఊరొచ్చి నాకెదురొచ్చి నీ మాటతో రైతులందరినీ నీ వాళ్ళుగా చేసుకుని నాకెదురు దెబ్బతీయాలని చూస్తావు కదా? చెప్తానే పని. ఆ నాగరాజు అరుపులకు మీరేమీ భయపడనక్కర్లేదు. చూడరామయ్య, నేను చెప్పేది ఒకటి గుర్తుంచుకోండి. ఈ ఊర్లో దొంగచాటుగా తినమరిగిన కుక్కలు కొన్నున్నాయి. అవి మురుగుతూ మీదుకొస్తాయి. భయపడి పరిగెత్తారా, వెంటబడి కరుస్తాయి. ఆగి ఎదురు తిరిగారా, భయంతో తోకలు ముడుస్తాయి. కారణం, ఇవి ఊర కుక్కలు గనుక. చాలా కాలం తర్వాత కబురు చేశాను. ఏమిటి సంగతి? నీలాంటి వాడి వల్ల జరగాల్సిన పనులు ఎప్పుడు రావు కదా. ఒకడు నాకు తలకాయ నొప్పిగా తయారయ్యాడు. వాడి చీటీ చించేసి నరకానికి పంపించేయాలి. కిరాయి 10,000 అవుతుంది. కిరాయి 10,000 కాదు, అనుకున్న ప్రకారం పని జరిగితే మరో 2,000 ఎక్కువిస్తాను. కానీ నాగరాజు గారు, పని పూర్తి చేయడం, కిరాయి పుచ్చుకోవడం తప్ప
మిగతా విషయాలు నాకు అనవసరం. వాడెవడు, ఎక్కడుంటాడు? ఎవరు? నీ పాలిటి మృత్యువు. నీ చీటీ చింపేసి నరకానికి పంపించడానికి వచ్చాను. ఓ, చాలా మందిని చూశాను. కర్ర దించు. ఇంతవరకు ఈ కర్ర దాటిపోయిన వాడు ఎవ్వడూ లేడు. ఉమ్. తీసుకురా. మెల్లగా. బాబు బాబు భరత్, ఏమిటి ఘోరం? నీ మంచితనాన్ని సహించలేరా దుర్మానుకుని ఉంటాడు. భరత్ బాబు గారికి ఏం పర్వాలేదమ్మా. సమయానికి డాక్టర్ గారు మందు ఇచ్చి ప్రాణాలు కాపాడారు. అమ్మా రోజా, నా కొడుకు ప్రాణాలు నిలిపావు. నీకేమిచ్చినా డాక్టర్గా నా ధర్మం నేను నిర్వర్తించాను. అంతకంటే నేను చేసింది ఏముందండి? వాడి ప్రాణాలు తీయాలనుకున్నాడు నీ తండ్రి. వాడిని నువ్వు బ్రతికించావు. మనసు లేని ఆ తండ్రికి మంచి మనసు గల నువ్వు పుట్టడం ఎంతో విచిత్రంగా ఉందమ్మా. చూడండి, 2-3 రోజుల పాటు ఆయన్ని ఎటూ కదలనివ్వకూడదు. అనుక్షణం దగ్గరుండి చూసుకుంటూ ఉండాలి. అయితే మన ఇంటికి తీసుకెళ్ళిన కన్నా ఇక్కడే ఉంచడం మంచిదనుకుంటానమ్మా. దానికే ఉందమ్మా. కళ్ళల్లో పెట్టుకుని చూసుకుని డాక్టర్ ఉన్నప్పుడు నాకు దిగులేమిటి? అబ్బా, నొప్పి ఎక్కువగా ఉందా? ఇప్పుడు లేదు. చల్లన్నీ చేయి తగిలిందిగా. టాబ్లెట్ వేసుకోండి. పర్వాలేదే, జ్వరం కూడా పూర్తిగా తగ్గిపోయింది. మందులు బాగానే పనిచేశాయి. త్వరగా కోలుకోవడానికి కారణం ఆ మందుల వల్ల కాదు, మరి అవి ఇచ్చిన మనిషి వల్ల. ఏమైందండి? నొప్పిగా ఉంది.
చారెడంత కళ్ళు విప్పి మూరెడంత బయట గప్పి బోలెడంత సోకు గుప్పి వేళకేదో సాకు చెప్పి ఓల్తా కొట్టిల్సకే బుల్లెమ్మ నే పోకిరోని ఊరుకోను చిన్నమ్మ నే పోకిరోని ఊరుకోను చిన్నమ్మ చాటెడంత ముఖం పెట్టి మూరెడంత ఛాతి పెట్టి బోలెడంత పోజు పెట్టి వేళకొచ్చి ఇళ్ళ కొట్టి బోల్తా కొట్టించకోయి బుల్లోడా నే పొగరుబోతు నోరుకోను చిన్నోడా నే పొగరుబోతు నోరుకోను చిన్నోడా చెరుకు తోటలో నేను చీరారా పోస్తుంటే నక్కి నక్కి నువ్వు నన్ను నిక్కి నిక్కి చూస్తుంటే చెరుకు తోటలో నేను చీరారా పోస్తుంటే నక్కి నక్కి నువ్వు నన్ను నిక్కి నిక్కి చూస్తుంటే చూడని అందాలు చూపులకు తగులుతుంటే తగులుకున్న మనసేమో తిరిగి రాను అంటుంటే మల్లె తోట గొల్లు మందిరు ఈ పిల్ల గుండె జల్లు మందిరు ఈ పిల్ల గుండె జల్లు మందిరు చాటెడంత ముఖం పెట్టి మూరెడంత ఛాతి కట్టి బోలెడంత పోజు పెట్టి వేళకొచ్చి ఇళ్ళ కొట్టి బోల్తా కొట్టించకోయి బుల్లోడా నే పొగరుబోతు నోరుకోను చిన్నోడా నే పొగరుబోతు నోరుకోను చిన్నోడా వంగ పువ్వు రంగు రైక ఒంటి కంటుకున్నట్లే ఒక్క పూట నువ్వు నన్ను చిక్కంగా చుట్టుకుంటే అరే వంగ పువ్వు రంగు రైక ఒంటి కంటుకున్నట్లే ఒక్క పూట నువ్వు నన్ను చిక్కంగా చుట్టుకుంటే రైతలాగా నువ్వేమో రంగు మాసిపోకురో ముడి వేసుకున్నాక సడలింపు లేదురో వల్ల మారిన పనులు వద్దురో ఈ పిల్ల గుండె పిండ వద్దురో ఈ పిల్ల గుండె పిండ వద్దురో చారెడంత కళ్ళు విప్పి మూరెడంత బయట గప్పి బోలెడంత సోకు గుప్పి వేళకేదో సాకు చెప్పి ఓతా కొట్టిల్చకే బుల్లెమ్మ నే పోకిరోని ఊరుకోను చిన్నమ్మ నే పోకిరోని ఊరుకోను చిన్నమ్మ చాటెడంత ముఖం పెట్టి మూరెడంత ఛాతి పెట్టి